నా పేరు రమేష్, వైజాగ్ సిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఎప్పుడు క్రైమ్ రిపోర్టర్స్తో కానీ సినిమా రిపోర్టర్స్తో ఇంటరాక్ట్ అయింది లేదు. మన ప్రొడ్యూసర్ గారు బాపిరాజు గారి వల్ల నేను మీతో ఈరోజు ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కానిస్టేబుల్ నిలిచిపోయా. వీళ్ళు వచ్చేసి వైజాగ్ సిటీలో చాలా క్రైమ్స్ చేసిన రౌడీ షీటర్. మన ప్రొడ్యూసర్ గారు రమ్మంటే రిమాండ్ నుంచి తీసుకొచ్చాను వీళ్ళని. చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఉన్న రెడ్ బుక్నే కొట్టేశారండి వీళ్ళు. మా స్టేట్లో అల్లకొల్లోలంగా ఉంది. ఎంత బతిలాంటి నిజం చెప్పట్లేదు. చెప్పండి. నా పేరు కాకరోజ్ సారు. గాజువాకలో చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఉన్నాయి సారు. నాకు ఆ రెడ్ డైరీకి సంబంధం లేదు సారు. నేను సీఎం దగ్గర ఉంటాను. మా రేటు తెలియదు సారు. నన్ను ఒగ్గేసేయండి సారు. నా పేరు సీన్ సార్. నేను ఎవరైనా చంపితే పట్టుకోసి బోటి తీసి అలవటం సార్ నాకు. అందుకని నన్ను అందరు గాజువాకలో బోటి సీన్ అంటారు సార్. మేము పోలీస్ రిమాండ్లో ఉన్నప్పుడు సిఏ గారు సుపారీ తీసుకొని మర్డర్ చేయమంటే మర్డర్ చేసి ఈ సిఏ గారు కదా సార్, అంతకుముందు అంటే ఆఫీసర్ గారు సార్. అంతేగాని మాకు మర్డర్ కేసులు సంబంధం లేదు సార్. మేము ఎప్పుడు దొంగతనం కేసులు చేయలేదు సార్. 4-5 మర్డర్ కేసులతో చేసాను తప్పితే కానీ దొంగతనం కేసులు చేయలేదు సార్ మేము. నా పేరు జానీ సార్. అమ్ముతోడు సార్. నాకేం తెలియదు సార్. అయినా నాకు చదవడమే రాదు సార్. ఆ ఎర్ర బుక్ గురించి నాకేం తెలుసు సార్. అయినా నాకు అమ్మాయిలు తడతం తప్పించి అంతకు మించి ఏం తెలియదు సార్. అందులోకి మురుగు కొంపలు ఉన్న అమ్మాయిల జోలికి తప్పించి డబ్బున్న అమ్మాయిలు ఏ జోలికి పోలేదు సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్. లేదు సార్, లేదు లేదు. మేము వచ్చే దారిలో బస్సు దిగుతుంటే పడిపోయాం సారు. ఇలాంటి పురుగులతో సమాజం నిండిపోయింది. 100 కోట్లు దోచుకొని బెంజ్ కార్లో తిరిగే వాళ్ళు మేమేం చేయలేకపోతున్నాం. కనీసం ఇలాంటి రౌడీ షీటర్లనైనా చిల్లర దొంగలనైనా 100 రూపాయలకి ఒళ్ళు అమ్ముకునే చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళనైనా కానీ సరే ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే ఇలాంటి పురుగుల్ని ప్రజలు వదలొద్దు. ఈ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మా డైరెక్టరు పి సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ క్రిమినల్స్ మీద ఒక సినిమా చేద్దామంటే మొదట నేను చాలా భయపడిపోయానండి. కానీ వాళ్ళ యథార్థ గాథ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేను ఒక కొత్త లోకంలో అద్భుతంగా అనిపించిందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్ని నేను చిన్నగా ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఈ విషయంలో, ఈ సినిమా విషయంలో ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. కానీ చిన్న చిన్న కత్తిపోట్లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా మార్చి 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ గారు చెప్పిన దానికంటే చాలా గొప్పగా చేయడం జరిగింది. కొత్త సినిమాలు చూసి విసిగి చెందిన ప్రేక్షక దేవుళ్ళకి ఈ సినిమా డెఫినెట్గా ఒక కనువిందు చేస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమా విషయంలో నాకు సహకరించినటువంటి పోలీసు వారికి, ఈ క్రిమినల్స్కి కూడా
నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తూ డైరెక్టర్ గారిని ఫర్దర్గా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక జర్నలిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో నా చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తూ దాన్ని ప్రజలకు చూపించాలి అన్న ఒక ఆరాటంతో చేసే ఈ సినిమా ప్రయాణంలో ఈ కాక్రోచ్ అనే సినిమాని తీయాలి అని నేను అనుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా నేను అడగటం, ఎన్నో కేస్ స్టడీస్ తీసుకున్నాను. చాలా జరిగిన యథార్థ సంఘటనలు తీసుకొని, ఎస్పెషల్లీ గాజువాక పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ కేసెస్, వీళ్ళందరికీ సంబంధించిన స్టోరీస్ని తీసుకొని వాళ్ళందరి అనుమతితో నేను ఈ సినిమాని ప్లాన్ చేశానండి. ఎందుకంటే మన సిఐ గారు చెప్పినట్టు డబ్బులుండే వాళ్ళని వ్యవస్థ ఏమీ చేయలేకపోతూ ఉంది. చిన్న చిన్న వాళ్ళ మీద మన ప్రతాపం చూపెడుతూ ఉన్నాం. అంటే సీతాకోక చిలుకల్ని ఏమాత్రం హర్ట్ చేసినా కానీ మనం చాలా దోషుల్లా కనపడతాం. అదే కాక్రోచ్లను చంపేస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఎవరైనా 1000 కోట్లు కాజేసిన వాళ్ళని మనం ఏమి అనలేం, కానీ ఒక చిన్న పిక్ పాకెట్ని మాత్రం చెట్టుకు కట్టేసి కొట్టేసి మన కోపాన్ని అంతా చూపెడతాం. సో ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళకి లేకపోతే చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళ మీదే మన ప్రతాపం అంతా చూపెడుతూ ఉంటాము. ఇంత హిపోక్రసీ ఉంది ప్రపంచంలో. కానీ వాళ్ళ జీవితాన్ని చూసిన తర్వాత నాకు చాలా కొత్త కోణాలు కనిపించాయండి. వాళ్ళ జీవితంలో ఉన్న అనుభవాలు కానీ, లేకపోతే పరిచయాలు కానీ, ప్రేమలు కానీ నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. ఆ కథాంశంతో తీసుకొని ఒక అడ్డు రోడ్డులో ఉండే ఒక వేశ్యకి, ఇలాంటి ఒక క్రిమినల్స్కి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని నేను చెప్పాలనుకున్నానండి, ఒక డార్క్ బ్యాక్డ్రాప్లో. రెగ్యులర్గా ఉన్న సినిమాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది అని నేను నా ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు ముందు భయపడ్డారు. ఎందుకంటే గ్లామరు, కోట్ల రూపాయలు ఉండే గ్లామర్ సినిమాలు మాత్రమే చూస్తారు ప్రేక్షకులు అన్నప్పుడు, లేదండి, నగ్నంగా ఉండే నిజాన్ని చూడడానికి చాలామందికి ఇష్టం ఉంటుంది. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని చూడాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. చాలామంది సెన్సిటివ్ ఫిల్మ్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా చూపించే అవకాశం ఉందండి అని నేను చెప్పాను. ఈ సినిమా తీసిన తర్వాత చాలా డార్క్గా తీయడం జరిగింది, చాలా ఓపెన్గా బోల్డ్గానే తీయడం జరిగింది యాజ్ ఎ జర్నలిస్ట్. ఎందుకంటే నేను చూసిన సమాజాన్ని ఉన్నట్టు చూపించాలి అనే ఒక ప్రయత్నంలో డెఫినెట్గా నేను బోల్డ్గానే తీశాను. సో సెన్సార్ వాళ్ళు జెన్యూన్గానే, చాలా న్యాయబద్ధంగానే సర్టిఫికేట్ ఇచ్చారు. నేను కూడా అదే అనుకున్నాను. ఇది చిన్నపిల్లలు కానీ, సున్నిత మనస్కులు కానీ చూడకుండా ఉంటేనే మంచిదే అనిపించింది. ఎవరైతే సమాజంలో ఉండే నగ్నత్వాన్ని చూడడానికి సిద్ధపడతారో, ఎవరైతే మన చుట్టూ ఉండే లోపాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుందని, వాళ్ళకి తెలియని ఒక పాతాళ లోకాన్ని చూపించడం కోసం నేను చేసిన ఈ ప్రయత్నం జనంకి రీచ్ అవుతుందని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. స్క్రీన్ మీద ఒక డార్క్ సబ్జెక్ట్ని డీసెంట్గానే వితిన్ మై లిమిట్స్ నేను తీయడానికి ప్రయత్నం చేశాను. కొంతమంది దీనికి వల్గర్ అనే కామెంట్ చేశారు. మేబీ నిజం నగ్నంగానే ఉంటుంది. కొంతమంది వైలెంట్గా ఉంది ఫిల్ము అన్నారు. అవును, జీవితం చాలా వైలెంట్గా ఉంటుంది, చాలా బ్రూటల్గా ఉంటుంది. ఆ రియాలిటీస్ అన్నీ నేను చూపించాలనుకున్నాను. ఈ ప్రయత్నంలో నాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే తన కథలని తను మనస్ఫూర్తిగా పంచుకున్న క్రిమినల్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు తెలియని ఒక ప్రపంచాన్ని నాకు వాళ్ళు చూపించారు. వాళ్ళ జీవితాన్ని నేను మీ అందరికీ చూపించడం కోసం నా ప్రొడ్యూసర్ గారి సహకారంతో, నా టెక్నీషియన్స్తో నేను ప్రయత్నం చేశాను. ఈ సినిమా మార్చి 6వ తేదీ రిలీజ్ అవుతుందండి. ఇది మీ అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. గాజు గ్లాసుల నుంచి చూస్తూ పాప్కార్న్లు తింటూ చూసే వాళ్ళకి బహుశా ఇది రుచించకపోవచ్చు. నేను చెప్తున్నాను, ఆ విషయం నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మీరు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చూడాలి అనుకుంటే బహుశా మీకు రిపల్సివ్గా అనిపించవచ్చు. బట్ దిస్ ఈజ్ ద ట్రూత్. ఐ వాంటెడ్ టు డిస్కస్ ద ట్రూత్. గట్టర్లో ఉండే ఒక స్టోరీని, అందులో ఉండే ఒక పరిమళించే ప్రేమను కూడా నేను చూపించాలనుకున్నాను. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సినిమా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ బీయింగ్ ఎ జర్నలిస్ట్, ఐఎమ్ అష్యూరింగ్ that it's going to be a wonderful statement, a documentary type of emotion in that. బట్ ఒక అద్భుతమైన ఒక లవ్ స్టోరీని, ఒక డార్క్ స్టోరీని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఈ సినిమాని మీరు అందరూ ఆదరించి, ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటుడికి, టెక్నీషియన్కి కూడా మీరు అప్రిసియేషన్ తెలియజేస్తారని, ఈ సినిమాని విజయవంతం చేసే దీంట్లో మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ